హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిజ్జా సాస్ కూడా తయారు చేస్తున్నా, తప్పకుండా ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఫస్ట్ గోరువెచ్చగా ఉన్న నీటిని తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల షుగర్ అయితే వేస్తున్నా, 1 స్పూన్ డ్రై ఈస్ట్ అయితే వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత ఎలా పొంగిందో. ఇలా పొంగితే మనం వేసిన ఈస్ట్ మంచిగా పనిచేస్తుంది అని అర్థం అనమాట. చూపిస్తున్న బౌల్లో మైదా పిండి అయితే తీసుకున్నా. ఇప్పుడు ఈ మైదా పిండిలో షుగర్, సాల్ట్ 2 వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈస్ట్ కలుపుకున్నాం కదా, వాటరు అవి కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. హెల్దీగా తినాలనుకుంటే పిజ్జా మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకొని పిజ్జా చేసుకోవచ్చు. బటర్ వేసుకున్నాం అనమాట. ఇది రూమ్ టెంపరేచర్కి కరిగిపోతుంది, అందుకే ప్రత్యేకంగా కరిగించి అయితే వేయలేదు. ఎక్కడా క్రాక్ లేకుండా స్మూత్గా పిండిని అయితే కలుపుకున్నాం కదా, దీన్ని 1 గంట పాటు పక్కనైతే ఉంచుకోవాలి. ఇక్కడ నాకు పిజ్జా సాస్ అనేది లేదు, సో ఇంట్లోనే పిజ్జా సాస్ ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. మనం చేస్తుంది తక్కువ క్వాంటిటీలో కాబట్టి పిజ్జా 2 టమాటాలు అయితే ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకా ఉడకబెట్టిన తర్వాత పైన తొక్కునైతే తీసేసుకోవాలి. పిజ్జా సాస్ని నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో టమాటాలని వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఉడకబెట్టిన టమాటాలని మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోకి కట్ చేసిన వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే సోంపుని వేస్తున్నా, చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. ఇంకా తర్వాత 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జుని వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పంచదార వేసుకోవాలి. మీ దగ్గర ఓరిగానో ఉంటే అది కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదనమాట. ఇంకా ఉన్న వాటితో ఈజీగా ఇలా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇంకా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అనమాట, దానికి బదులు కారమైన వేసుకోవచ్చు. ఈ సాస్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పిజ్జా డాఫ్ని కలుపుకొని 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చాను కదా, ఇంకా దాన్ని అయితే తీసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం పాముతూ పిండినైతే కొంచెం కొంచెంగా మైదా పిండి వేసుకుంటూ చక్కగా పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. చూడండి, మెత్తని ముద్ద అయితే తయారైంది. వీటిని 2 పార్ట్స్గా అయితే చేస్తున్నా. వీటిని 2 పార్ట్స్గా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని చక్కగా దగ్గరగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పిజ్జా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి కాస్త ఆయిల్ అయితే మొత్తానికి రాసుకోవాలి. తర్వాత పిజ్జా బేస్ని పెట్టుకొని దాన్ని చేత్తో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ పెద్దదిగా చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు, కానీ చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో చేత్తోనే అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలి. నేను తయారు చేసుకున్న పిజ్జా సాస్ని అయితే రాస్తున్నా అనమాట. మొత్తానికి చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు, స్వీట్ కార్న్ గింజలు కూడా వేస్తున్నా అనమాట. మీ దగ్గర ఉంటే ఇంకా పన్నీర్, చికెన్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేస్తున్నా. ఫైనల్ గా చీజ్ కూడా వేసుకుంటున్నా. ఇది మొజరెల్లా చీజ్, అందరికీ తెలుసు కదా. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇంకా పిజ్జా ఉడికించుకోవడానికి స్టవ్ మీద 10 నిమిషాల ముందే గిన్నెనైతే వేడి చేసుకోవాలి. దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద అయితే పిజ్జా తయారు చేసుకుంటున్న ప్లేట్ ఉంచాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. ఎంతో ఎమ్మీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే రుచికరమైన కలర్ఫుల్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో, ఎంత స్పాంజీగా వచ్చిందో మీరే చూడండి. ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే పిజ్జా అయితే హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, చాలా యమ్మీగా ఉంది తింటుంటే. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.